హాయ్ అండి. ఏంటి ఈరోజు అక్క గోతం ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? పండక్కి సరుకులు తీసుకొని వచ్చాను, అవేంటో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడే వెళ్ళి సూపర్ మార్కెట్లో నుంచి అయితే ఇవి తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే ఇవి ఉప్పు తీసి మీకు ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తాను. ఇవి ఎంతెంత అయినాయి, ఇంకా బిల్లు ఎంతెంత ఉందో బిల్లు కూడా మీకు చూపిస్తాను. మొత్తం లాస్ట్లో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఇది లైజాల్ డబ్బా. ఇలాంటిది ఇంకోటి ఉంది, మళ్ళీ పెద్దది ఎందుకులే అని నేను చిన్నదే తీసుకొని వచ్చాను. దీని రేట్ వచ్చేసి 48 రూపీస్ అంట. ఇదైతే సాఫ్ట్ టచ్. ఇది కూడా చిన్నదే తీసుకొని వచ్చాను. ఎక్కువ ఉంటే మళ్ళీ నేను ఎక్కువ వేసేస్తా, అందుకని చిన్నదే తీసుకొని వచ్చా. ఇది వచ్చేసి 58 రూపీస్ అంట. అలాగే టిష్యూ పేపర్లు, ఇది వచ్చేసి 15 రూపీస్ అంట. ఇది నీళ్ళు మోటార్ వేసి పడుతున్నప్పుడు కొంచెం లైట్గా పైప్లో నుంచి పాచిలాగా వస్తుంది, అందుకని ఇది జల్లెడలాగా తీసుకున్నాను. ఇది వచ్చేసి 20 రూపీస్ అంట. ఇవి స్పూన్స్, ఇవి 20 రూపీస్ అంట. ఇన్ని వచ్చాయి, మొత్తం 6 వచ్చాయి. చిన్న ప్యాకెట్ టమాటా కెచప్ కూడా తీసుకొని వచ్చాను, 15 రూపీస్ అంట. ఇది వచ్చేసి హార్పిక్, అయితే 46 రూపీస్ అంట. ఇది వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ MTR, ఇది ఒకటైతే 60 రూపీస్ అంట. 2 తీసుకుంటే 120 అంట. ఇంకా ఫస్ట్ మనం ఇంకెప్పుడు చేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం పండక్కి అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇది బ్రష్ నాకు ఒకటి తీసుకున్నాను. ఇది రిన్ 1 లీటర్ ప్యాకెట్ 90 రూపీస్ తీసుకున్నారు. 99 అయితే ఆఫర్లో 90 ఉందని చెప్పేసి 90 రూపీస్ తీసుకున్నారు. ఇది మా పిల్లలకి పాండ్స్ పౌడర్ డబ్బా. నేనైతే పూసుకోను, మా పిల్లలిద్దరికే ఇది. ఇది వచ్చేసి 53 రూపీస్ అంట. ఇది విమ్ లిక్విడ్, ఇది వచ్చేసి 58 రూపీస్ అంట. తర్వాత చింతపండు 1/2 kg 90 రూపీస్ అంట. ఇది కలర్ ప్యాకెట్లు, ఇంటి ముందు చల్లుకుంటారు కదా, కలర్ ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 5 రూపీస్ అనుకుంటా, 2 10 రూపీస్. మంచినీళ్ళ బెస్సా ఇస్తాలే. ఇది వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు దేవుడి కోసం. ఈ ప్యాకెట్ 20 రూపీస్ అంట. ఇది తర్వాత ఇంకా ఇవి క్రేయన్స్. మా పెద్దోడు నేనే వెళ్ళాము షాప్కి. ఇంకా వాడు క్రేయన్స్ కావాలని ఇంక ఏడుస్తుంటే ఇంకా వాడి కోసం అయితే ఇది క్రేయన్స్ తీసుకున్నాను. ఇంకోటి జామెట్రీ బాక్స్ కూడా ఒకటి ఉండాలి. ఈ రెండు అయితే వాడు తీసుకున్నాడు. ఇంకా ఏం చేస్తాం, ఇది వాడు పండుగ ఒక పెన్సిలే వేసుకునేది, వాడికి అసలు పెద్దగా యూజ్ కూడా అవ్వదు. ఇంకేం చేస్తాం, ఇంక వాడు అడిగాడు. ఇది వచ్చేసి 35 రూపీస్ అంట. ఇది వచ్చేసి 30 రూపీస్ అంట. తీసుకో. అసలు తేటం ఆలస్యం, నా జామెట్రీ బాక్స్ నా స్కెచెస్ అని గోల, ఒకటే గోల. తర్వాత ఈ పెన్సిల్ బాక్స్, ఇది కూడా వాడికే, మా పెద్దోడికే. ఇది పచ్చెనగపప్పు, ఇవి కేజీ ప్యాకెట్ 130 ఉంది. ఇల్లు ఆఫర్ కింద 80 రూపీస్కే ఇచ్చారు, తక్కువలో వస్తుందని తీసుకున్నాం 1 కేజీ.
ఇది షాంపూ యాంటీ డాండ్రఫ్ షాంపూ, మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ 84 రూపీస్ అంట. ఇది నేను ఇంతవరకు వాడలేదు ఒకసారి కూడా. కాకపోతే మా బావ ఏంటంటే ఆయనకి డాండ్రఫ్ తలలో బాగా వచ్చేసింది. నేను మొన్న చూస్తే తల నిండా వచ్చేసింది. ఇంక అందుకోసమే హెడ్ అండ్ షోల్డర్స్ తీసుకున్నా అనుకున్నా కానీ నాకు ఎందుకో ఇదే నచ్చింది. ఇంక దీనికి మా బావకి అలాగే నాకు కొంచెం డాండ్రఫ్ ఉంది, దానికోసం అయితే ఇది తీసుకున్నాను. ఈ కందిపప్పు కేజీ వచ్చేసి 200 రూపీస్ అయితే వీళ్ళు ఆఫర్ కింద 105 రూపీస్కి ఇచ్చారు. ఇది వామ్ ప్యాకెట్, రేపు పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. రేట్లు మామూలుగా లేదు, పండగ కదా. అసలు నాకైతే బిల్లు చూస్తే నాకు ఆశ్చర్యమైంది, ఏంటి ఇంత బిల్లు చేశానా నేనని. ఇంకా ఇవి వచ్చేసి పాస్తా, పిల్లల కోసం, పిల్లలు ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఇవి చేసి పెట్టచ్చులే అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 400 గ్రామ్స్ అంట, 45 రూపీస్. నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయాలనుకుంటున్నాను. ఇంకెప్పుడు ఏదో రొటీన్గా ఏం పెడతాము, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ఇవి తీసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేయాలి తర్వాత. ఇదైతే శనగపిండి, ఇది కేజీ ప్యాకెట్, కేజీ వచ్చేసి 150 రూపీస్ అంట. వీళ్ళైతే ఆఫర్ కింద 85 రూపీస్కి ఇచ్చారు. నేను తక్కువలో వస్తుంది కదా అని ఇంకొక కేజీ అయితే తీసుకున్నాను. రేపు చక్రాలు అవి చేసినప్పుడు వేయొచ్చని తీసుకున్నా. ఇవి శనగపప్పు, ఇవి కూడా కేజీ తీసుకున్నా. కేజీ వచ్చేసి 100 రూపీస్ అంట. వీళ్ళైతే ఆఫర్ కింద 90 రూపీస్, అంటే 100 తగ్గించారు అనమాట. 100 రూపీస్ అయితే 90 రూపీస్కి ఇచ్చారు. తర్వాత ఇది బాదం పప్పు ప్యాకెట్ ఒకటి, పావు కిలో వచ్చేసి 220 రూపీస్ అంట. ఇంకా పిల్లలు తింటారులే అని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే జీడిపప్పు, ఇవి గుండ్లు 195 రూపీస్ అంట. ఇవి కూడా ఒక పావు కిలో తీసుకున్నాం. తర్వాత ఇంకా ఇవి అప్పడాల ప్యాకెట్లు 2 తీసుకున్నా. ఒక్కొక్కటి 40 రూపీస్ అంట, 2 కలిపి 80 రూపీస్. తర్వాత ఇవి మిల్ మేకర్లు, ఇవి కరెక్ట్గా ఎంత ఉందో తెలీదు నాకు, లేదు ఈడ. వచ్చేసి మొత్తం కూడా కలిపి 25 రూపీస్ అంట ఈ ప్యాకెట్. ఇంకా ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ బాక్స్. ఇంకా మేము మైసూర్ శాండిలే వాడేది, ఇంకా అందుకని ఒక బాక్స్ తీసుకున్నా. దీంట్లో 3 వస్తాయి. తర్వాత ఇది పోపు, 2 ప్యాకెట్లు తీసుకున్నా. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 45 రూపీస్ అంట. 2 ప్యాకెట్లు తీసుకున్నా. పద్దాకల కొట్లు కాడికి ఏం వెళ్తాంలే అని ఇంకా 2 ప్యాకెట్లు అయితే తీసేసుకున్నా గట్టిగా. ఇది బాస్మతి రైస్ ఒక ప్యాకెట్ తీసుకున్నా. రేపు పండగ రోజు ఏమన్నా పిల్లలకి బిర్యానీ లాంటివి చేసి పెడదామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇవి కేజీ ప్యాకెట్ అనుకుంటా. కేజీ వచ్చేసి 177 రూపీస్ అంట. ఏందో రేట్లు ఎంత ఉన్నాయి, అసలు రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏంటి అసలు అని. తర్వాత ఇది వచ్చేసి ఇంగువ పప్పు, అలాగా ఏదన్నా పప్పు అలాగా పులిహోర ఏదన్నా చేసినప్పుడు వేద్దామని ఒక డబ్బా అయితే తీసుకొని వచ్చాను. ఈ ఒక్క డబ్బానే 102 రూపీస్ అంట. నేను ఎప్పుడు వాడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఫోన్లో వంటలల్లో అందరు వేస్తుంటే నేను కూడా
ఎలా ఉండిద్దో ఒకసారి తీసుకొని వచ్చాను, వెయ్యాలి. ఈసారి ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. తర్వాత ఇది క్లినిక్ ప్లస్ షాంపూ డబ్బా. ఇంకా ఇది వచ్చేసి మాకు యాంటీ డాండ్రఫ్ షాంపూగా తీసుకున్నాము. ఇది మా బావకి నాకు. ఇంక ఇది వచ్చేసి మా పిల్లలిద్దరికి. ఇంకా వాళ్ళకి ఎందుకులే డాండ్రఫ్ ఏం లేదు కదా, మామూలు షాంపూ ఒకటి తీసుకున్నాను. ఇద్దరికి ఒక డబ్బా తీసుకున్నాను, మా ఇద్దరికి ఈ డబ్బా తీసుకున్నాను. ఇది వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ అయితే 64 రూపీస్ అంట ఇది. తర్వాత ఇవి బట్టల సోపులు 3 తీసుకున్నాను, పెద్దవి. మా పిల్లల బట్టలకి రుద్ది సబ్బంతా అసలు 4 రోజులు కూడా రావట్లేదు. అందుకోసమే ఇంకా 3 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు, నేనే ఉతకాలి. ఇంక అందుకోసమే మా పిల్లల బట్టలకి, అలాగే మా బావ బట్టలు కూడా చాలా మురికి ఉంటాయి. ఇంకా అందుకోసమే 3 అయితే తీసుకున్నాను. తర్వాత ధనియాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది 20 రూపీస్ అంట. ఎల్లిపాయలు ఒక 1/4 కిలో తీసుకున్నాను. 1/4 కిలో ఎంతో చెప్పారు, నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను. ఇది పేస్ట్ ఒకటి, డాబర్ రెడ్ పేస్ట్ పెద్దది తీసుకున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి 153 రూపీస్ అంట. మా చిన్నోడితోనే జాగ్రత్తగా ఉండాలి. పేస్ట్ కనపడితే చాలు ఇంకెన్నిసార్లైనా మొహం కడుగుతాడు. తర్వాత ఇది మిల్క్ మేడ్ డబ్బా. ఈ మిల్క్ మేడ్ ఎందుకు తీసుకున్నానంటే, రేపు పండగకి స్వీట్ ఏదైనా చేసినప్పుడు సేమియా కానీ లైక్ సేమియాలో వేయటానికి తీసుకున్నాను, పంచదార బదులుగా. పంచదార అయితే మా పిల్లలిద్దరికి జలుబు చేసింది, ఇంకా అందుకోసమే సేమియాలో వేయటానికి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 380 గ్రామ్స్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ అంట. తర్వాత ఇది వెనిలా ఎసెన్స్ అంట, ఒకటి తీసుకున్నాను. దేనికన్నా యూజ్ అవుతుందని తీసుకున్నాను. మళ్ళీ మా బావ ఎలా తీసుకొని రమ్మంటే ఆయనకు కుదరదు. పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం నైట్ 8-9 అయింది వచ్చాకే. ఇంకేదన్నా దేనికన్నా యూజ్ అవుతుందని తీసుకున్నాను, ఇంకంతే. ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు, తర్వాత ఏదన్నా చేయాలనిపిస్తే వేస్తాను. తర్వాత టీత్ పిన్లు ఏమంటారు, ఇది ఒకటి తీసుకున్నాను, టీత్ పిన్లు. తర్వాత ఇంకా బిర్యానీలో అలా వేయటానికి ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఇవి లవంగాలు, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు, ఇవి 10 రూపీస్ అంట. ఇవైతే 25 రూపీస్ అంట. ఈ యాలకులు అయితే 180 రూపీస్ అంట. వామ్మో, 180 రూపీస్ అంట ఈ కొన్ని యాలకులే. ఏం కొంటాం, ఇవి నాకు ఐడియా లేదు, మరాఠీ మొగ్గ నిన్ను అంటారు. 20 రూపీస్ అంట ఈ ప్యాకెట్. అలాగే ఇది 25 రూపీస్ అంట. నాకు వీటి పేర్లు అంతగా తెలియదు, కానీ ఇంకా వీడియోలో చూస్తా వేసేస్తాను అంతే. పేర్లు అయితే కరెక్ట్గా నాకు తెలియదు, మళ్ళీ ఎందుకు వచ్చాను అబద్ధం చెప్పడం. ఇవైతే 25 రూపీస్ అంట. ఇవి జాపత్రియా ఏదో సంథింగ్ ఏదో అంటారు, ప్రస్తుతానికి అయితే నాకు ఐడియా లేదు. అంతే, ఈ బిర్యానీకి సంబంధించినవి ఇవి ఇంగ్రీడియంట్స్. తర్వాత వచ్చేసి ఇది కిస్మిస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది 140 రూపీస్ అంట. ఇవి వచ్చేసి ఆవాలు 20 రూపీస్ అంట ప్యాకెట్. ఇది ఒకటి తీసుకున్నాను.
ఇది మెంతులు ప్యాకెట్. మెంతులు వచ్చేసి 8 రూపీస్ అంట. ఇది జీలకర్ర, ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. అలాగే అంటే ఇది మామూలుగా నేను బొట్టు పెట్టుకోవడానికి అక్కడ కనిపిస్తే తీసేసుకున్నాను వెంటనే, లేదని అయిపోయింది. ఇంతకుముందు ఉందిలే కానీ అది అయిపోయింది, అందుకోసమే తీసుకున్నా. ఇంకొకటి ఇది ఒక బాక్స్, ఈ బాక్స్ 10 రూపాయలు అంట. ఒకటి తీసుకున్నా దేనికన్నా యూజ్ అవుతుందని. వచ్చేసి ఇది స్ప్రే ఒకటి తీసుకున్నాను, ఇది వచ్చేసి 250 రూపీస్ అయింది. అంతే, ఏం లేవు. అంతే, ఇదిగోండి బిల్లు అయితే అసలు మా బావ వస్తే నన్ను ఏమంటాడో చూడాలి. ఏంది ఇంత బిల్లు చేసినవా అని అంటారేమో. బిల్లు అయితే మొత్తం ఇదిగోండి. ఫస్ట్ ఇది తర్వాత కొన్ని మార్చాను బిల్లు ఎక్కువైందని. నాకు ఎందుకో అంటే అంటే ఈ 3 కంఫర్ట్, లైజాలు, హార్పిక్ ఇవే పెద్దవి తీసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇంకా బిల్లు ఎక్కువ అయ్యేసరికి ఇంకా నాకెందుకో మళ్ళీ చిన్నవి తీసుకొని వచ్చాను. మా చిన్నోడైతే ఇక్కడ నన్ను చూస్తా అంతే కుర్చీలో నిద్రపోయాడు. వీడిని మంచం మీద పండేసి వస్తాను. చిన్నోడైతే నిద్రపోయాడు, నాకు ఒక పని తప్పింది. ఇదిగోండి బిల్లు టోటల్ అయితే 3498 రూపీస్ అయింది. ఇంకా 2 రూపీస్కి ఏమొచ్చా 2 రూపీస్కి 3500 అయినాయి మొత్తం. అయితే వాళ్ళు ఒకటి అన్నారు, 3000 ఎబో బిల్ చేస్తే 1 కేజీ 20 రూపీస్కే 1 కేజీ పంచదార ఇస్తానన్నారు. అంటే 3000 బిల్ చేశారనుకోండి, ఇప్పుడు 45 రూపీస్ అంట కేజీ పంచదార. అయితే ఇంకా 3000 బిల్ చేశారు కాబట్టి 20 రూపీస్ ఇస్తే మీకు 1 కేజీ పంచదార ఇస్తాము అని చెప్పారు. ఇంకా మనం అంటే మనకి 25 రూపీస్ తగ్గినట్టు. మనం గట్ట వస్తుంటే మనం వదిలిపెట్టాం కదా, అందుకని 1 కేజీ అయితే అంటే ఇంట్లో ఉంది పంచదార. మొన్నే రేషన్లో తీసుకున్నాను. ఇంకా అయినా కానీ నాకెందుకో ఇంకా 25 రూపీస్ తగ్గిందని చెప్పంలోనే ఇంకా నాకెందుకో తీసుకోవాలనిపించింది. ఫ్రీగా వస్తే మనం ఏది వదలం కదా. ఇంకా ఇవి నేనైతే తీసుకున్న సామాన్లు పండక్కి. బిల్ అయితే చెప్పాను కదా 3500 అయింది. మా బావ ఇంకా రాలా, మా బావ వచ్చాక చూపించాలి ఏమంటారో. నాకు ఈరోజు నైట్ నిద్ర పట్టదో, ఇంత బిల్లు చేశాను నేనే. అంటే చాలా రోజులైంది మేము తెచ్చుకోక కూడా. ఇంకా అందుకే ఒకేసారి పండక్కి, అది కాక ఇంట్లో అంతగా ఏం లేవు. ఆయిల్ తెచ్చుకోలేదండి అని అనుకుంటారేమో. ఈరోజు సాటర్డే ఏంటంటే నాకు ఒక సెంటిమెంట్, ఆయిల్ తెచ్చుకోకూడదు లేకపోతే తలకి పెట్టుకోకూడదని. ఇంకా అందుకోసమే నిన్న ఫ్రైడేనే మా బావ చేత అయితే ఇది 5 లీటర్స్ది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బా ఒకటను పారాషూట్ డబ్బా ఒకటి తీసుకొని రమ్మని చెప్పా, తీసుకొని వచ్చారు. ఇదైతే 820 రూపీస్ పడిందంట ఫ్రీడమ్ ఆయిల్. ఈ పారాషూట్ అయితేనేమో ఎంత 300 రూపీస్ అంట. ఇవే మేము పండగకి తీసుకొచ్చిన సరుకులు. నాకైతే అనిపించింది, అసలు ఏంది ఇంత బిల్లు అయిందా, మనం ఇంత బిల్లు చేసామా, నేను ఇన్ని కొన్నానా అనిపించింది. నాకైతే నేను పెద్దగా వేస్ట్ ఖర్చు ఏం పెట్టలేదు అనుకుంటున్నాను. ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను నేను మెయిన్. ఇంకా పద్దాకల చిన్నదానికి పద్దాకల కొట్టుకాడికి, ఇక్కడ పక్కన కొట్టుకాడికి ఏం తిరుగుతాము, ఇంకా ఒకేసారి తెచ్చుకుంటే పోయిద్ది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా నిన్న మా బావకి అడిగితే వెళ్ళి తెచ్చుకొని నాకైతే డబ్బులు ఇచ్చారు. ఇదిగాక పండగ వస్తుంది కదా, పండగకి పిల్లలకి ఏదన్నా చేసి పెట్టాలి, వాళ్ళకి ఏదన్నా తింటారు అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను. లేకపోతేనేమో ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఇంకా మా బావకేసి అడిగితే తీసుకొని రా పండగకి సరుకులు, ఒక 10,000 కానీ 20,000 అయినా కానీ తీసుకొని రాపు నేను ఇస్తానని అన్నారు. మనం అయినా అంత బిల్లు చేయలేండి.
ఇంకా ఇస్తే ఇంకా మా బావ తీసుకొని వెళ్తే ఇంకా బిల్లు ఇంతైందని చెప్తే ఇంకా ఆయన కట్టేసేవాళ్ళు. అదొక సాటిస్ఫాక్షన్. ఇంక నేను వెళ్ళి నా సొంతంగా ఇంత బిల్లు చేశానంటే ఇంకా ఎట్లా ఉండిద్ది నాకైతే, ఎట్లానో ఉంది. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. మనం ఎంత సంపాదించినా తిండి కోసమే ఇక మనం. అది కాక పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంకా ఊరికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. నాకైతే వాళ్ళు అది చేయి ఇది చేయి అని నేను కుకింగ్ వీడియోస్లో కూడా మీరు ఎక్కువ చూసుంటారు. నేను నా వీడియోస్లో కూడా కుకింగ్ వీడియోస్లో కూడా ఎక్కువ చూసుంటారు మీరు. నేను ఎక్కువ వెరైటీస్ ఏం చేయను. ఎందుకంటే నాకేమనిపించిద్ది అంటే వెరైటీస్ ఏదన్నా చేస్తే మనం చేయాలనిపించినప్పుడు అది చేస్తే ఏంటంటే మళ్ళీ అది సరిగ్గా వచ్చిద్దో రాదో, పర్ఫెక్ట్గా వచ్చిద్దో రాదో, టేస్ట్ మారిపోయిద్దో, లేకపోతే ఇంకా పాడైపోయింది అనుకో, అన్ని మనం అంత కష్టపడి చేసుకొని నాకు అదే అనిపించిద్ది. ఇంక మనం అంత కష్టపడి చేసుకొని అంత టేస్ట్ సరిగ్గా లేకపోతే అసలు ఇంకా మనం అన్నీ వేస్ట్ చేసామని అదొక ఫీల్ ఉండిద్ది. నేను ఏంటంటే నాకు తెలిసినవి నేను చేసినవి ఇంకా అవే చేస్తూ ఉంటాను. ఇంకెప్పుడు ఛానల్ స్టార్ట్ చేయకముందంటే ఇంకేం చేసుకున్నా రొటీన్వి చేసుకున్నా కానీ అంటే తినే కొద్దీ ఏదైనా బోర్ అనిపించిద్ది అనుకోండి. కాకపోతే వెరైటీలు ట్రై చేయాలి కొన్ని. ఇంకెప్పుడు బోర్వి తిన్నవి ఏం తింటాం, కొంచెం ట్రై చేయాలి కదా వెరైటీగా, తప్పదు. ఇది కరెక్ట్గా వచ్చింది అని అనుకుంటే ఇది బాగుంది నాకు నచ్చింది అంటేనే మీకు నేను చెప్తాను నాకు నచ్చింది పర్వాలేదు మీరు కూడా ట్రై చేయొచ్చు అని. నాకు నచ్చలేదు అని అంటే నేను నచ్చలేదని చెప్పేస్తా, నాకు ఇది నచ్చలేదు మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించండి లేకపోతే ట్రై చేయొద్దు అని చెప్తాను. అంతేగాని బాగలేని దాన్ని కూడా తీసుకొచ్చి బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి అని అయితే నేను ఏ రోజు చెప్పను. నా వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు, నేను జెన్యూన్ రివ్యూనే ఇస్తాను. ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. ఇంకా ఇది మా పండగ సరుకులు. మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు, మా పెద్దోడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా వాడిని కూడా నిద్రపుచ్చి కాసేపు నేను పడుకోవాలి. ఇవన్నీ ఎక్కడివక్కడే సర్దుకోవాలి. మళ్ళీ సరే ఎక్కడివక్కడ సర్దుకుందాక ఇంకా నాకు ప్రశాంతంగా ఉండదు. మళ్ళీ మళ్ళీ ఏదన్నా చీమలు పడతాయేమో పురుగులు పడతాయేమో అదొక బాధ నాకు. మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నాము, మళ్ళీ ఏదన్నా చీమలు కానీ పురుగులు కానీ పట్టింది అంటే ఇంకా నాకు ఇంకా మనసులాగా ఉండదు. ఏదైనా కానీ జాగ్రత్త అనేది ఉండాలి. కాబట్టి ఇంక ఇవన్నీ డబ్బాలలో సర్దుకోవాలి ఒక్కొక్కటే చిన్నగా. అదిగాక మీరు గమనించారో లేదో, నేను వీడియో తీస్తూ వాయిస్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం. షార్ట్ వీడియోస్లో కూడా నేను పెద్దగా చెప్పలేదు. అలాగే షార్ట్ వీడియోస్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి. నేను పెద్దగా వాయిస్ ఏం చెప్పలేదు. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, వీడియో తర్వాత ఎడిటింగ్ చేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇంకా ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత అప్లోడ్ చేసేదాన్ని. ఈరోజు అయితే ఇంకా వీడియోతో పాటే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.